అందరికీ నమస్కారం. కృష్ణాపురం అనే గ్రామంలో రాము, లక్ష్మణుడు అనే ఇద్దరు సోదరులు నివసించేవారు. చిన్ననాటి నుంచే వారిద్దరి మధ్య అపారమైన అనురాగం ఉండేది. అన్న రాముడికి తమ్ముడు లక్ష్మణుడు అంటే ప్రాణం. తమ్ముడు లక్ష్మణుడికి అన్నంటే అమితమైన గౌరవం. ఒకరిని ఒకరు విడిచిపెట్టలేని బంధంతో వారు జీవించేవారు. కాలక్రమేణా ఇద్దరికి వివాహాలు జరిగాయి. కొన్ని సంవత్సరాల తర్వాత దురదృష్టవశాత్తు వారి తల్లిదండ్రులు చనిపోయారు. రాముడికి ఇద్దరు పిల్లలు ఉండగా లక్ష్మణుడికి సంతానం కలగలేదు. ఇంట్లోకి వచ్చిన కోడల మధ్య తరచూ మాటల తగాదాలు, మనస్పర్ధలు చోటు చేసుకోవడంతో ఎంతగానో బాధపడిన చివరకు అన్నదమ్ములు వేరుగా ఉండాలనే నిర్ణయానికి వచ్చారు. తమకు ఉన్న 10 ఎకరాల భూమిని సమానంగా పంచుకొని విడివిడిగా జీవించసాగారు. అయితే ఇల్లే వేరైనా వారి మనసులు మాత్రం ఎప్పటికీ వేరు కాలేదు. తమ్ముడు లక్ష్మణుడు ఎప్పుడు ఇలా ఆలోచించుకునేవారు కాదు. అన్నకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి చదువులు, అవసరాలు అన్నిటినీ నాకంటే ఎక్కువ ధాన్యం కావాలి అని భావించి ప్రతి సంవత్సరము పంట చేతికి రాగానే ఎవరికీ తెలియకుండా తన వంతు ధాన్యంలో నుంచి 10 బస్తాలు తీసుకొని అన్న రాముడి ధాన్యపు రాశులు కలిపేవాడు. ఇదే సమయంలో అన్న రాముడు కూడా తన మనసులో మరో ఆలోచనతో ఉండేవాడు. నాకు పిల్లలు ఉన్నారు, రేపు వారు నన్ను చూసుకుంటారు. కానీ నా తమ్ముడికి అలాంటి అండలేదు. వృద్ధాప్యంలో అతడి ఇబ్బంది పడకూడదు అని తలచి తన పంట నుంచి 10 బస్తాలను రహస్యంగా తీసుకొని తమ్ముడు లక్ష్మణుడు కొట్టులో పోసేవాడు. ఈ విధంగా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. ఎవరికీ తెలియకుండా ఒకరు మరొకరి మేలు కోసం త్యాగం చేస్తూనే ఉన్నారు. ఒకరోజు రాత్రి చీకట్లో ధాన్యం బస్తాలు మోస్తూ ఇద్దరు ఒకే చోట ఎదురుపడ్డారు. అప్పుడే అసలు విషయం వారికి అర్థమయ్యింది. ఒకరిపై ఒకరికి ఉన్న ఈ నిస్వార్థమైన ప్రేమను తెలుసుకొని ఇద్దరు భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీళ్లతో ఒకరికొకరు ఆలింగనం చేసుకున్నారు. వారి ఈ అపూర్వమైన బంధాన్ని తెలుసుకున్న ఊరి ప్రజలు ఆశ్చర్యంతో మైమరిచిపోయారు. స్వార్థం లేని ప్రేమకు, త్యాగానికి ప్రతీకగా నిలిచిన ఆ అన్నదమ్ముల బంధం ఊరికి ఆదర్శంగా నిలిచింది. ఈ కథలో నీతి ఏమిటంటే నిజమైన బంధం స్వార్థంతో కాదు, త్యాగంతో నిలుస్తుంది. రక్త సంబంధం కంటే హృదయ బంధమే శాశ్వతం.